ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసాం, రాగా బోల్డ్గా చెప్పాలనే ఉద్దేశంతో. అంతకన్నా వేరే ఏ ఉద్దేశం లేదు. చాలామంది లేడీస్ అండ్ ఫ్యామిలీస్ కూడా చూస్తున్నారని వాళ్ళ కమెంట్స్ చేశాకే తెలిసింది. సో ఇంక నుండి ఈ సిరీస్ వరకు అయితే ప్రతి ఒక్కరు చూసే విధంగా ఉంటుంది. ఎపిసోడ్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసి వచ్చేయండి. కింద లింక్ ఇచ్చాం. ఎపిసోడ్ 1 ఎండింగ్లో మార్కెట్ క్రాష్ అవుతుంది. దానివల్ల మన హర్షద్ మెహటాకి 10 లక్షల లాస్ వస్తుంది. తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం. తమ్ముడు, నేను ఎప్పుడు సిగరెట్ తాగను, కానీ నా పాకెట్లో ఎప్పుడు ఒక లైటర్ ఉంటుంది. అది ఒక విధ్వంసం సృష్టించడానికి. మే 1982. పీకల్లో తప్పుల్లో కూరుకుపోయి ఉంటుంది హర్షద్ మెహటా ఫ్యామిలీ. అశ్విన్ మెహటా వాళ్ళ భార్య దీపికా మెహటా బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తూ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అశ్విన్ మెహటాకి ఆ నెల జీతం 1000 రూపాయలు ఇస్తూ, వచ్చే నెల నా జీతం పెంచుతారంట, మీ తమ్ముడు హర్షద్ మెహటా ఓన్ బిజినెస్ కూడా క్లిక్ అవుతుంది, టెన్షన్ పడకండి అని చెప్తుంది దీపికా మెహటా. నాకు శ్రీలంకలో జాబ్ వచ్చింది, నేను మాత్రం ఇలా ఎన్ని రోజులని ఇంట్లో ఖాళీగా కూర్చొని నువ్వు సంపాదించే డబ్బుల మీద బతుకుతాను చెప్పు అని అంటాడు మన అశ్విన్ మెహటా. కానీ మీరే ఎప్పుడు అంటుంటారు కదా, టైమే అన్నిటికీ సమాధానం చెప్తుందని, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాం అంటుంది దీపికా మెహటా. డైనింగ్ టేబుల్ దగ్గర శాంతిలాల్ మెహటా వాళ్ళ కొడుకులతో మాట్లాడుతూ, సురేష్ బాయ్ దగ్గర ఇంకా ఎంత అప్పున్నారు అని అడుగుతాడు. దానికి అశ్విన్ మొత్తం 10 లక్షలు, కానీ 3 లక్షలు కట్టేశాం, ఇంకా 7 లక్షలు కట్టాలి నాన్న అంటాడు. ఇంకెలాగైనా అప్పులు తీర్చాలని శాంతిలాల్ వాళ్ళ ఇంటి కాగితాలు, బంగారం అన్నీ తీసుకొని సురేష్ బాయ్ దగ్గరికి తన 2 కొడుకులతో వెళ్తాడు. సురేష్ బాయ్ శాంతిలాల్తో, మీ కొడుకు ఎప్పుడూ చెప్పాను, స్టాక్ మార్కెట్ పెద్ద రిస్క్తో కూడుకున్న విషయం అని. వర్షం పడుతున్నప్పుడు నువ్వు గొడుగు తీసుకెళ్లినా నువ్వు వెళ్లే దారి బాలేకుంటే కింద పడతావు అని హర్షద్ని చూసి అంటాడు. ఆ మాటలకి మండిపోయిన హర్షద్ మెహటా, నేనే కాదు మార్కెట్ మొత్తం కింద జారిపడింది, ఒకవేళ వర్షం కాకుండా డబ్బులు పడితే అదే గొడుగుతో ఆ డబ్బులు పట్టుకునే వాళ్ళందరూ అని అంటాడు. ఇది విన్న శాంతిలాల్, నువ్వు ఇప్పటికే చేసింది చాలరా, మన ఇంటి బంగారం అమ్ముకునే స్టేజ్కి తీసుకొచ్చావు అంటాడు. డబ్బులదేముందిలేండి, వస్తుంటాయి పోతుంటాయి, మీ ఇంటి కాగితాలు అవి నాకేం అక్కర్లేదు అంటాడు సురేష్ బాయ్. అలాంటప్పుడు నా ట్రేడింగ్ అకౌంట్ నాకు ఇచ్చేయండి, మీ అప్పు మొత్తం తక్కువ టైంలోనే తీర్చిపారేస్తా అంటాడు హర్షద్. చూడు హర్షద్, 3 లక్షలు సంపాదించడానికే నీకు 3 సంవత్సరాలు పట్టింది, కానీ 10 నిమిషాల్లో 10 లక్షలు పోగొట్టుకున్నావు. అదే స్టాక్ మార్కెట్ అంటే. మీరు ఇవ్వాల్సిన 7 లక్షలు ఇచ్చాకే నీ ట్రేడింగ్ అకౌంట్ నీకు తిరిగిస్తాను అంటాడు సురేష్. రాత్రి బాగా లేట్ అయినా నిద్రపోకుండా సురేష్ బాయ్ అన్న మాటల గురించి ఆలోచిస్తుంటాడు మన హర్షద్. ఇంతలో వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి, ఏరా ఇంకా పడుకోలేదంటాడు. లేదు నాన్న, రేపు మీటింగ్ ఉంది, మన ట్రేడింగ్ అకౌంట్ మనకి వస్తే ఇంకా మనకి తిరుగుండదు అంటాడు హర్షద్. నీతో వచ్చిన తలకాయ నొప్పే ఇదిరా, పగలంతా పగటి కళ్ళకు అంటావు, రాత్రేమో మేల్కొని ఉంటావు. నువ్వు ఇలా రాత్రంతా మేల్కుంటే నీ ట్రేడింగ్ అకౌంట్ నీకు తిరిగి వస్తుందా ఏంటి, ఇంకా వెళ్ళి పడుకోరా అంటాడు శాంతిలాల్. అసలు ఏంటి నాన్న మీ ఉద్దేశం, మీ బాధ ఏంటి, మనం బాంబే వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? నా ప్రాణం ఉన్నంత వరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని వదలను, మీరు పోయి ప్రశాంతంగా పడుకోండి అంటాడు హర్షద్ బాయ్. ఇలా ఇద్దరూ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. ఇంతలో పడుకున్న హర్షద్కి గట్టిగా కేకలు వినిపిస్తాయి. వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న చనిపోయి ఉంటారు. మనకి నాన్న ఆరోగ్యం గురించి ముందే తెలుసున్నా బాగుండేదిరా, కనీసం హాస్పిటల్కైనా తీసుకెళ్లే వాళ్ళం అంటాడు అశ్విన్. దానికి హర్షద్, హాస్పిటల్ బిల్స్ కూడా కట్టలేని సిచ్యువేషన్ రా మంది, ప్రశాంతంగా నిద్రలోనే పోయారు, అది ఆయన అదృష్టం, ఏది జరిగినా మన మంచికే అంటాడు హర్షద్. నెక్స్ట్ డే టీ షాప్లో టీ తాగుతూ హర్షద్ పేపర్ తిరిగేస్తుంటాడు. టెలికాన్ జెనిత్ షేర్స్ పెరుగుతాయి నాకు ముందే తెలుసురా, కానీ కొనలేని సిచ్యువేషన్. దానికి వాళ్ళ అన్న, నాకు శ్రీలంకలో జాబ్ వచ్చిందిరా, వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటాడు. దానికి హర్షద్, ఏంట్రా నువ్వు కూడా నాన్నలాగే ఈ టైంలో నన్ను వదిలి వెళ్ళిపోతావా? నేను ప్రతి షేర్ పెరుగుతుందో లేదో ప్రెడిక్ట్ చేయగలను, నువ్వు నాతో ఉండు చాలు, మన ఇద్దరు సక్సెస్ అవుతాం అంటాడు హర్షద్. దానికి అశ్విన్, పాన్ షాప్లో పేపర్ చదివేవాడు కూడా క్రికెట్లో గవాస్కర్ ఏ షాట్ ఎలా కొట్టాలో చెప్తుంటాడు, కానీ మ్యాచ్లో ఆడమంటే తొక్కగాని కొట్టలేడు. కానీ నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఎక్కడైనా ఆడగలను, కానీ మన దగ్గర డబ్బులే లేవు అంటాడు హర్షద్. అప్పుడు హర్షద్కి ఒక ఐడియా వస్తుంది, మన దగ్గర డబ్బులు లేవు, మన మొఖాలు చూసి మనకి ఎవ్వడు డబ్బులు కూడా ఇవ్వడు, సో మనమే ఒక కన్సల్టెన్సీ ఓపెన్ చేద్దాం, అందరికీ ఏ షేర్స్ కొనాలో సజెస్ట్ చేస్తూ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో కమిషన్ తీసుకుందాం అంటాడు హర్షద్. ఆ ఐడియా అశ్విన్కి వర్కౌట్ అయ్యేలాగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళ తమ్ముడితో కలిసి ధ్రువ్ బాయ్ దగ్గరికి వెళ్తారు. మాది కొత్త కంపెనీ, మమ్మల్ని నమ్మి ఒక్కసారి ఇన్వెస్ట్ చేయండి, మీకు పక్కా ప్రాఫిట్స్ వస్తాయని ధ్రువ్ బాయ్ చేత 1 లక్ష రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయించడానికి ఒప్పిస్తారు. వెళ్లేదారిలో ఇప్పుడు మన దగ్గర మొత్తం 5.5 lakhs ఉన్నాయి, మా మామగాడి రిటైర్మెంట్ ఫండ్ 4.5 lakhs కూడా తీసుకుంటున్నాను అంటాడు అశ్విన్. నెక్స్ట్ వాళ్ళకి అప్పు ఇచ్చిన అమ్మాలాల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు గ్రోమోర్ అనే కొత్త కన్సల్టెన్సీ పెట్టామని, త్వరలో మీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇచ్చేస్తామని చెప్తారు. మీరు ఎక్కడో ఎందుకు చేయడం, మీ ట్రేడింగ్ అకౌంట్ మీకు ఇచ్చేస్తాను, నన్ను కూడా మీ బిజినెస్లో ఇన్వాల్వ్ చేసుకోండి అంటాడు అంబాలాల్. నెక్స్ట్ వాళ్ళ కన్సల్టెన్సీ పెట్టడానికి రెంట్కి ఒక ప్లేస్ వెతుక్కుంటారు. విచిత్రం ఏంటంటే వాళ్ళ ఫాదర్ టెక్స్టైల్ బిజినెస్ చేసిన ప్లేస్నే రెంట్కి తీసుకుంటారు. కానీ అచ్చురాని ఆ ప్లేస్ తీసుకోవడం హర్షద్ వాళ్ళ అమ్మకి నచ్చలేదని చెప్తుంది. ఇంతలో హర్షద్ మెహటా, నెక్స్ట్ మనం టీ రిలేటెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాం అంటాడు. ఎందుకు అని వెర్రిమోహం వేసుకుని అడుగుతాడు అశ్విన్. అసలు టీ ఎక్కువగా ఏ దేశంలో ప్రొడ్యూస్ చేస్తారో తెలుసా అని అడుగుతాడు హర్షద్. ఎందుకు తెలియదు, చైనానే కదా అంటాడు అశ్విన్. నీ బుర్రలో అంత ఇన్ఫర్మేషన్ ఉంది మరి,
ఫస్ట్ ఆఫ్రికా, సెకండ్ శ్రీలంక, ఫోర్త్ ప్లేస్లో ఇండియా. ఈసారి ఆఫ్రికాలో పడిన కుండపోత వర్షాల వల్ల టీ ప్రొడక్షన్ జరగలేదు. సో టీకి డిమాండ్ బాగా పెరుగుతుంది. సో అందరికన్నా ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే టీ మీదే ఉంటుంది అంటాడు హర్షద్. వావ్ సూపర్, అయితే ఉన్న డబ్బులు మొత్తం టాటా టీ మీద పెట్టేద్దాం అంటాడు అశ్విన్. లేదన్నా, మెక్లివాడ్ రసల్ టీలో పెడదాం, వాళ్ళ షేర్ వాల్యూ 14 రూపీసే ఉంది. మన క్లయింట్స్ అందరితో అందులో ఇన్వెస్ట్ చేపిస్తే మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది అంటాడు హర్షద్. కానీ మనకు ముందు క్లయింట్స్ కావాలి అని క్లయింట్స్ని పట్టే పనిలో పడతారు మెహతా బ్రదర్స్. సో పెద్ద సర్కిల్ ఉన్న ప్రణవ్ భాయ్ హెల్ప్ అడుగుతారు. మొత్తానికి ప్రణవ్ భాయ్ హెల్ప్తో తన తెలివితేటలతో మంచి క్లయింట్స్ని పడతాడు మన హర్షద్. ఫస్ట్ ఎపిసోడ్లో మనం 1992లో సుచేత దాలాన్ని చూసాము. ఇప్పుడు మనం చూస్తున్న సుచేతకి ఇంకా హర్షద్ మెహతా ఎవరో కూడా తెలియదు. తను పనిచేస్తున్న ఫార్చ్యూన్ మ్యాగజైన్ మేనేజర్తో మాట్లాడుతూ తనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ న్యూస్ పబ్లిష్ చేయడం ఇంట్రెస్ట్ అని తన నా డిపార్ట్మెంట్లో వేయమని రిక్వెస్ట్ చేస్తుంది. సో ఆమె నా డిపార్ట్మెంట్లో పనిచేసిన డెబాషిష్ కింద అసైన్ చేస్తారు. సుచేతని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ చూపించడానికి తీసుకెళ్తాడు డెబాషిష్. ఇంతలో వాళ్ళకి అహ్మదాబాద్ సమాచార్ పేపర్లో వర్క్ చేస్తున్న జిగ్నేష్ భాయ్ కనిపిస్తాడు. మనకిచ్చే 1500 రూపాయల శాలరీ సరిపోదు. సో మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగే ఇంపార్టెంట్ న్యూస్ని ట్రేడర్స్కి లీక్ చేసి మనం దాన్ని క్యాష్ చేసుకోవాలి, లేకుంటే బతకడం కష్టమే అని అంటాడు జిగ్నేష్. అశ్విన్ వాళ్ళ తమ్ముడితో, మన కన్సల్టెన్సీలో ఏదో వెల్తిగా ఉందిరా, మనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆల్రౌండర్ కావాలి, అప్పుడు వర్క్ షేర్ అవుతుంది, మనం ఇంకా బాగా డెవలప్ అవ్వచ్చు అంటాడు. వెంటనే హర్షద్కి తన పాత కొలీగ్ భూషణ్ భట్ గుర్తొస్తాడు. కానీ భూషణ్, ఆల్రెడీ నేను మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నారా, నాకు ఇది రిస్క్ అనిపిస్తుంది అంటాడు. అప్పుడు మన హర్షద్, నేను చరిత్ర సృష్టించాలని వచ్చా, చిటికలేస్తూ కూర్చుంటే చరిత్ర మారిపోదు. నాకు కావాల్సింది నన్ను నమ్మే ఒక 100 మంది సైన్యం, ఆ సైన్యానికి నీలాంటి నాయకుడు ఖచ్చితంగా కావాలి. మన హర్షద్ కాన్ఫిడెన్స్ నచ్చి, సరే నేను నీతో వర్క్ చేయడానికి రెడీ అంటాడు భూషణ్ భాయ్. ఇంకా అక్కడి నుంచి హర్షద్ సామ్రాజ్యం మెల్లమెల్లగా పెరుగుతొస్తుంది. కానీ ఆ సామ్రాజ్యానికి రారాజు మాత్రం ఇంకా బ్లాక్ కోబ్రానే. అక్టోబర్ 31, 1984 రేడియోలో న్యూస్ ఉంటున్న హర్షద్కి ఒక షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని ఎవరో చంపేయడంతో దేశం మొత్తం అల్లకల్లోలంగా మారింది. వేల మంది కొట్టుకొని చచ్చిపోతున్నారు. దారిలో కనపడిన వెహికల్స్ అన్నింటినీ తగలబెడుతున్నారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని, అప్పటిదాకా కేవలం ఒక పైలట్గా ఉన్న రాజీవ్ గాంధీ అని, అసలు ఎక్స్పీరియన్సే లేని ఇతను ప్రైమ్ మినిస్టర్గా ఎన్ని రోజులు ఉంటాడో డౌట్ అని న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్ చూసిన బ్లాక్ కోబ్రా, మనం బాగా ప్రాఫిట్స్ తెచ్చుకోవడానికి ఇదే రైట్ టైం, మన దగ్గర ఉన్న షేర్స్ అన్నీ అమ్మేయండి. ప్రైమ్ మినిస్టర్ అలాగో ఫెయిల్ అవుతాడు, తర్వాత రేట్ పడిపోతుంది, ఆ టైంలో మళ్ళా కొనుక్కుందాం అంటాడు. ప్రణవ్ భాయ్ మన హర్షద్ దగ్గరికి వచ్చి అన్ని షేర్స్ అమ్మేద్దాం అని చెప్తాడు. కానీ ఆ హర్షద్ మాత్రం, లేదు మనం ఇప్పుడు రిస్క్ తీసుకుందాం, నాకు ఈ పైలట్ మీద ఎందుకో నమ్మకంగా ఉంది, ఇదే కరెక్ట్ టైం, ఇంద్రాల్, స్పైక్ ఇంకా పెట్రోల్ రిలేటెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేసేద్దాం అంటాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, జనాలు కార్లు రోడ్ల మీద కనబడితే కాల్ చేస్తున్నారు, ఈ టైంలో నువ్వేమో పెట్రోల్ ఇన్వెస్ట్ చేద్దాం అంటున్నావు అంటాడు ప్రణవ్ భాయ్. చూడు బాయ్, కార్ నడపాలన్నా కాల్చాలన్నా పెట్రోలే కదా కావాలి అంటాడు హర్షద్. నెక్స్ట్ డే ఇంద్రాల్ షేర్ వాల్యూ డ్రాప్ చేయడానికి బ్లాక్ కోబ్రా రూమర్ స్ప్రెడ్ చేస్తాడు. దెన్ ఆటోమేటిక్గా ఇంద్రాల్ షేర్ వాల్యూ పడిపోతుంది. బల్క్లో ఇంద్రాల్ షేర్స్ తక్కువకే కొనేయచ్చు అనుకుంటాడు. బట్ వెంటనే అలర్ట్ అయిన హర్షద్ తన క్లయింట్స్ అందరినీ ఇంద్రాల్ ఇన్వెస్ట్ చేయమని చెప్తాడు. దెబ్బతో ప్రైస్ కిందకి కాదు పైకి పోతుంది. సడన్గా పెరిగిన ఇంద్రాల్ ప్రైస్ షేర్ చూసి మన బ్లాక్ కోబ్రాకి మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఎవడ్రా ఇదంతా చేస్తుంది అని ఫైర్ అవుతాడు బ్లాక్ కోబ్రా. అప్పుడు రాజు చెప్తాడు, హర్షద్ మెహతా అంట, ఎవడో కొత్తగా వచ్చాడు. అవునా, అయితే వాడికి ఎండ్ కార్డు త్వరలోనే వేద్దాం అంటాడు బ్లాక్ కోబ్రా. హర్షద్ మెహతాని టార్గెట్ చేసిన బ్లాక్ కోబ్రా, ఎవరినైనా నాశనం చేయాలంటే వాడి వ్యాపారాన్ని నాశనం చేయడం కాదు, వాడి పేరుని చెడగొట్టాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్కి నమ్మకం పోతుంది. అప్పుడు వాళ్ళు ఇంకా వాడి దగ్గర ఇన్వెస్ట్ చేయరు. ఆ పిల్లనా కొడుకు ఇన్వెస్టర్స్ లేక రోడ్డు మీద పడతాడు. చూడండి, మీరు ఒక పని చేయండి, స్పైక్ షేర్ వల్ల హర్షద్ మెహతాకి ₹1 కోటి లాస్ వచ్చిందని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయండి. అప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ షేర్స్ని అమ్మేసుకుంటారు. దెబ్బక పిల్లకొంక హర్షద్ రోడ్డు మీద పడతాడు అని బ్లాక్ కోబ్రా మహేశ్వరికి చెప్తాడు. ఇంతలో ఈ న్యూస్ని రిపోర్టర్ జిగ్నేష్ భాయ్ హర్షద్కి చెప్తాడు. నీ పేరు చెడగొట్టడానికి బ్లాక్ కోబ్రా పెద్ద స్కెచ్చే వేస్తున్నాడని. కానీ బ్లాక్ కోబ్రా లైట్ తీసుకుంటాడు హర్షద్. అప్పుడు అశ్విన్ హర్షద్తో, తమ్ముడు మనం బ్లాక్ కోబ్రాకి భయపడాల్సిన పని లేదు, కానీ వాడు స్ప్రెడ్ చేసిన ఫేక్ న్యూస్ నిజమనుకుని నమ్మే ఇన్వెస్టర్స్ గురించి భయపడాలి. అవునన్నయ్య, కరెక్టే, మన పేరు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఒకటే దారుంది, మనం ఇన్వెస్టర్స్కి పే చేయాల్సిన అమౌంట్స్ కానీ ప్రాఫిట్స్ కానీ మొత్తం డెడ్లైన్ కంటే ముందే, అంటే రేపు పొద్దునే మొత్తం పే చేసేద్దాం. ఈ న్యూస్ వెంటనే అందరికీ రీచ్ అయిపోవాలి. గ్రోమర్ కన్సల్టెన్సీ మంచి లాభాల్లో ఉంది, మార్కెట్లో వాళ్ళ హవా నడుస్తుందని స్ప్రెడ్ అయ్యేలాగా చేయండి. భూషణ్ భాయ్, చిన్న ఇరానీ కేఫ్ నుంచి పెద్ద హోటల్ వరకు ఈరోజు అందరికీ ఫ్రీగా ఛాయ్ ఇచ్చి హర్షద్ ఇచ్చాడని చెప్పండి. మనకు కావాల్సిన పబ్లిసిటీ ఆటోమేటిక్గా వస్తుంది. దెబ్బకి హర్షద్ మెహతా పేరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మారుమోగిపోతుంది. ఈ న్యూస్ బ్లాక్ కోబ్రా దాకా వెళ్తుంది. సర్లే, ఇంకెన్ని రోజులని వాడి పేరు కాపాడుకోవడానికి జేబులో డబ్బులు ఖర్చు పెడతాడు, అది చూద్దాం. త్వరలోనే ఆ మిడిల్ క్లాస్ బచ్చాగాని నడ్డి రోడ్డు మీద పరిగెట్టేలా చేస్తా అంటాడు బ్లాక్ కోబ్రా. ఇంకో పక్కన ప్రణవ్ భాయ్ హర్షద్తో, వాడు బ్లాక్ కోబ్రా అవ్వచ్చు, కానీ నువ్వు ఆ కోబ్రాని చంపే మంగూస్వి, నువ్వు కోబ్రా కిల్లర్వి బాయ్, అస్సలు సిస్లైన కోబ్రా కిల్లర్వి. హహ, నిజమేలే, నేనిచ్చిన షాక్కి ఆ ముసలినా కొడుకు ఈరోజు నిద్రలా పడుతుందో చూద్దాం అంటాడు హర్షద్ మెహతా.
ఈ యుద్ధంలో బ్లాక్ కోబ్రా గెలుస్తాడో, లేక మన కోబ్రా కిల్లర్ హర్షద్ భాయ్ గెలుస్తాడో, లేదా మన హర్షద్ని తొక్కడానికి ఇంకెంతమంది వస్తారో నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూసేద్దాం.